భారతదేశంలో ఉన్న అన్ని ట్రేడ్ యూనియన్స్, చాలా బ్యాంకు ఉద్యోగ సంఘాలు మరియు ఇన్సూరెన్స్ ఉద్యోగ సంఘాలు ఇవన్నీ కూడా ఈరోజు భారత్ బంద్‌కు పిలుపునిచ్చాయి. ఎప్పుడైనా మనకి కార్మికులకు లేదా ఉద్యోగాలకు సంబంధించిన స్ట్రైక్స్ అనగానే అది వాళ్ళ ప్రయోజనాలని మనం అనుకుంటుంటాం. కానీ వాళ్ళు మనలో భాగమేనని వాళ్ళు చేసే స్ట్రైక్‌లు చాలా వరకు మనకు కూడా ఉపయోగపడతాయని మనం తెలుసుకోవాలి. ఎఫ్‌టీఏలో 100% పెట్టుబడులు అంటే ఇన్సూరెన్స్ కంపెనీలో లేదా మనం కొనే ప్రీమియం మీద జీఎస్టీ లేకుండా ఉండడాన్ని, లేదా సమయపాలన పాటించడం, ఉద్యోగస్తుల యొక్క భద్రతను పెంచడం, పబ్లిక్ సెక్టర్ రంగంలో ఆ యొక్క పెట్టుబడుల ఉపసంహరణ, చాలా వరకు మైన్స్‌ని వీటన్నిటిని ప్రైవేటీకరణ చేయడం, చివరికి రైల్వేస్ లాంటి కంపెనీస్‌ని, ఎంతో లాభాల్లో ఉన్న ప్రపంచం మొత్తానికి పెద్దదైన ఎల్ఐసీ లాంటి కంపెనీస్‌ని కూడా ప్రైవేటైజేషన్ చేయడం, ఇవన్నీ కూడా మానుకోవాలని వాళ్ళు పిలుపునిస్తున్నారు. ఉద్యోగులకు భద్రత, మంచి పని గంటలు, వేతనాలు ఇవే కాకుండా వాళ్ళ సేఫ్టీ కోసం కూడా వాళ్ళు కోరుచున్నారు. ఇవి ప్రజలకు కూడా ఉపయోగపడతాయి. అనవసరమైన బ్యాంక్స్ యొక్క మెర్జరు లేదా బ్యాంకుల నుండి అనవసరమైన ఛార్జీలు, కనీస వేతనాలు, కనీస పెన్షన్ లేని ఈ యొక్క విషయాలన్నిటిపై వారు పోరాడుతున్నారు. సిపిఎస్ను రద్దు చేయాలని, ఓల్డ్ పెన్షన్ స్కీమ్ తీసుకురావాలని, ఎంప్లాయీ తన రిటైర్మెంట్ స్టేజ్లో ఉన్నప్పుడు అది తనకు ఆసరాగా ఉండాలని వారు కోరుచున్నారు. ఈ స్ట్రైక్స్కి ప్రజలుగా మనం కూడా సపోర్ట్ చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ప్రభుత్వ రంగాలైనా లేకపోతే ప్రభుత్వ బ్యాంకులైనా లేదా సహజ వనరులైనా ఇవన్నీ ప్రైవేటు పరం అయితే భావితరాల వారికి బహుశా ఏమీ ఉండకపోవచ్చు. వాళ్ళు ఒకప్పుడు బ్యాంకులు ఉండేవి, ఇన్సూరెన్స్ కంపెనీలు ఉండేవి, లేదా మన దేశంలో ఐరన్ లేకపోతే కాపరు, జింకు ఇలాంటి వనరులు దొరికేవని చెప్పుకోవాల్సి వస్తుంది. ఏంటంటే వీటన్నిటి ద్వారా పెట్టుబడిదారులను పెరిగి ప్రజలకు నష్టం జరుగుతుంది.